ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఉద్యోగులు కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, వచ్చే పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తామని అనేక హామీలిచ్చి ఓట్లేయించుకున్న కాంగ్రెస్ తీరా అధికారంలోకి వచ్చాక ఎటూ తేల్చకుండా కార్మికులను మోసగిస్తుంది. విలీనంపై కార్మికులు పోరాటం మొదలుపెట్టినప్పుడల్లా ఏదో సాకు చెబుతూ వస్తుంది. ఈ క్రమంలో విసిగిపోయిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఈ నెల 24న చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు దాటవేత ధోరణితో కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఆర్టీసీలో పనిచేస్తున్న వారందరినీ ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి అపాయింటెడ్ డే ప్రకటిస్తే ప్రతి నెల అదనంగా 500 కోట్లు అవసరమవుతాయి. ఆర్టీసీకి వచ్చే ఆదాయం ఖర్చులకే సరిపోతుండటంతో ఆ విలీన నిర్ణయాన్ని దాటవేస్తూ వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాటికి మోస్తరుగా ఉన్న ఆర్టీసీపై మహాలక్ష్మి పథకం మూలిగేనక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. అప్పుడప్పుడే ఆర్థికంగా కుదుటపడుతున్న సంస్థకు ఈ పథకం ఆర్థికంగా మరింత భారమైంది. ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రతి నెలా 350 కోట్ల వరకు ఖర్చవుతుండగా ప్రభుత్వం నుంచి అదే స్థాయిలో నిధులు ఆర్టీసీకి జమ కావడం లేదు. ఆర్థిక శాఖ నుంచి నిధులు రాక బకాయిలు పెరుగుతూనే ఉన్నాయి. నిరుడు ఆర్టీసీకి ఆదాయం లేక ప్రభుత్వం నుంచి బకాయిలు రాక 2 నెలల పాటు సమయానికి వేతనాలు కూడా ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి సుమారు 2700 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. అంతేగాక ఒక్కో డ్రైవర్, కండక్టర్ రోజుకు 16 గంటలు విధుల్లోనే ఉండడం గమనార్హం. దీనికి తోడు టార్గెట్ పూర్తిగాక పై అధికారులతో తిట్లు తినాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేది ఎప్పటినుంచో ఉన్న ఆలోచనే. అయితే సబ్బండ వర్గాలకు ఒక ప్రణాళిక ప్రకారం న్యాయం చేసుకుంటూ వచ్చిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అదే జాబితాలో ఆర్టీసీ విలీనాంశాన్ని కూడా పొందుపర్చారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్రను గుర్తించిన కేసీఆర్ విలీనానికే మొగ్గు చూపారు. నాడు ఆర్టీసీ నుంచి వచ్చే ఆదాయాన్ని బేరీజు వేసుకున్న కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులను, కార్మికుల్ని ప్రభుత్వంలో కలిపినా ఎలాంటి నష్టం ఉండబోదని నిపుణులతో చర్చించిన తర్వాతే నిర్ణయం ప్రకటించారు. ఆ క్రమంలోనే ఆర్టీసీ విలీన ప్రక్రియను తనే భుజస్కంధాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్లారు. ఓవైపు గవర్నర్ తమిళిసై వ్యతిరేకించినా ఒప్పించేలా వ్యూహాలు రచించారు. అభివృద్ధిలో కీలకంగా నిలిచిన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల్ని ప్రభుత్వోద్యోగులుగా చేయాలనే లక్ష్యంతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 ఆగస్టులో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేస్తూ బిల్లును గవర్నర్కు పంపింది. ఆ సంచలనాత్మక ప్రకటనపై మొదట్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొన్ని అభ్యంతరాలు తెలుపగా బీఆర్ఎస్ పోరాటం, కార్మికుల ఆందోళనలతో బిల్లుకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 2023 అక్టోబర్ 30న అపాయింటెడ్ డే ఉందని అదే నెల మొదటి వారంలోనే కేసీఆర్ ప్రకటించారు. అయితే అనూహ్యంగా అక్టోబర్ 18న ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అప్పటి నుంచి నేటి వరకు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి. కోడ్ వల్ల ఉద్యోగుల అపాయింటెడ్ డే అంశం పెండింగ్లో పడింది. ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ఏకగ్రీవంగా పాస్ చేయించింది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం పొంది సెప్టెంబర్ 15న గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. కానీ ఇప్పటి వరకు అపాయింటెడ్ డే ప్రకటించలేదు. దీంతో కార్మికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.